యా అయితే సార్ అయితే యాక్చువల్గా బేసిక్గా హర్రర్ అనగానే అంటే మామూలుగా మిగతా జనరల్ హీరోలు చెప్తాం కానీ ఒక స్టార్ హీరో మీద హర్రర్ అనగానే మనకు భయం వేస్తుంది ఎలా రాయాలి ఏంటనేది. సో ప్రభాస్ గారు లాంటి పాన్ వరల్డ్ స్టార్కి ఇలాంటి అంటే నెక్స్ట్ ఆ క్వశ్చన్ అర్థమైపోయింది సార్. ఏంటంటే ఈ మెయిన్ నేను కూడా భయపడింది. హర్రర్ కామెడీ చేద్దామా అన్నారు. హర్రర్ కామెడీ ఏంటి, నేను ప్రేమ కథ చిత్రం చేసిన తర్వాత ఒక 500 సినిమాలు వచ్చినాయి. ఎవ్రీ వీక్ ఒక హర్రర్ సినిమా, హర్రర్ కామెడీ వచ్చింది. దీన్ని దాటి ఏం తీస్తాం అనేది, అందులో ప్రభాస్ గారిని తీసుకొచ్చి రెగ్యులర్గా ఏదో చేయలేము, అలా ఎలాగా అని చెప్పి నాకు అది క్రాక్ చేయడం కోసమే ఎక్కువ టైం తీసుకున్నాను నేను. అది అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆయనకి మీరు కూడా ఒక బిగ్ స్టార్ వచ్చి అంటే ఒక హాలీవుడ్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అలా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మన మన ఒక తణుకు, తాడేపల్లిగూడెం ఇలాంటి ఒక భీమవరం నుంచి వెళ్ళిన ఒక పర్సను అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే అంత విజువల్, అంత గ్రాండర్, అంత అన్ని కుదిరిని. యా మారుతి గారు, ఇందులో హర్రర్, కామెడీ, రొమాన్స్ ఈ 3 ఉన్నాయి. ప్రభాస్ గారితో ఈ మూడింటితో ఎలా బ్యాలెన్స్ చేశారు సార్ అసలుకి? అది సినిమా చూడండి సార్. ఎందుకంటే బ్యాలెన్స్ చేస్తూ చేశాను కాబట్టి యాక్చువల్గా అది ట్రైలర్ అనేది బాగా వచ్చింది, బాగా ఎంజాయ్ చేశాడు. అది ఇంకా రైటింగ్ సార్, అది ఇంకా రైటింగ్లోనే అది వస్తుంది. యా బాసు చెప్పు. అద్దరిపోయింది, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మెయిన్ అంటే మీరు మొదటి సినిమా నుంచి కంటెంట్ నమ్ముకొని సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో దగ్గర నుంచి ఎంతో మందిని స్టార్స్ని చేశారు. సో అలాంటి మీరు అంటే మీరు అనుకున్నప్పుడు వేరు, ఇప్పుడు తర్వాత ఇమేజ్ ప్రభాస్ గారు మొత్తం మారిపోయింది ఆన్ వరల్డ్గా. సో దాన్ని ఎలా మార్చుకుని ఎలా చేయగలిగారంటే? మార్చుకుని అంటే ఫస్ట్ నేను మారాలి. బిఫోర్ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను నేను మార్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. మెయిన్ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రభాస్ గారిలో యాక్చువల్ యాజ్ ఏ ఆయన టైమింగు, ఆయన అభిమానించే ఒక ఫ్యాన్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఇలాంటి ప్రభాస్ని చూస్తే బాగుంటుంది, ఇలా వస్తే బాగుంటుంది, ఆయన ఇలాగా మన మధ్యన మనిషిలాగా ఆయన మాట్లాడేవాళ్ళు, అందులో ఆ ప్రభాసం చూడాలని ఆ క్రేవింగ్తో రాసింది ఇది ఈ సినిమా. ఏది నేనేదో ఒక అద్భుతం తీసేసి నేనేదో ప్రూవ్ చేసుకోవడానికి కాకుండా ఒక ఫ్యాన్స్ అందరూ మధ్యలో కూర్చుని వాళ్ళందరూ ఒక ఎంటైర్ ఫ్యామిలీ అంటే తెలియకుండా యాక్షన్ వీటిల్లో కొంతమంది లేడీసు పిల్లలు మిస్ అవుతున్నారు ప్రభాస్ గారిని. నాకేంటంటే వాళ్ళందరూ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూర్చుని త్రూ అవుట్ కంట్రీలో చూడాలి ఆయన సినిమా అని చెప్పి అంత జాగ్రత్త తీసుకుని రాసిన సినిమా ఇది. ఇంతకుముందు వచ్చిన ప్రభాస్ సినిమాలకి, రాజాసాబ్కి డెఫినెట్గా 100% డిఫరెంట్ ప్రభాస్ని మనం చూడబోతున్నాం, గ్యారంటీ, విత్ ఫ్యామిలీ తోటి. కానీ ఇంతకుముందు ఉన్న మారుతి ఆఫ్టర్ రాజాసాబ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా ఫర్దర్గా యాజ్ ఎ డైరెక్టర్? అది టీజర్ చెప్తుంది కదా, మారే అందుకోసం అనిపించి అడిగాక వచ్చింది. డెఫినెట్గా ప్రసాద్ గారు మారుతి సాబ్ ఒకసారి రైట్ ఇచ్చుకోండి. మారుతి సాబ్ ఒక్కసారి రైట్ ఇచ్చి చూడండి. సార్ ప్రసాద్ గారు. హలో సార్, మీరు చాలా మొండిగా ఉండే ప్రొడ్యూసర్. ఎందుకంటే మీకు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి, వాట్ ఈస్ ఇండస్ట్రీ టాకింగ్, అవేమి పట్టించుకోకుండా యు ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్. కానీ మీరు అనుకున్నంత పెద్ద సక్సెస్ ఇంతవరకు రాలేదు. రాజాసాబ్ ఈజ్ ఆల్సో సచ్ ఎ ఫిల్మ్ వేర్ యూ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎ వెరీ వెరీ బిగ్ వే డిస్పైట్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ అంటే మంచి బజ్ వచ్చి మంచి క్రేజ్ వచ్చింది సినిమాకి. సో కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ మీరు డిజర్వ్ అయ్యే పెద్ద సక్సెస్ ఈ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఐ హోప్ ఇట్ విల్ బికమ్ ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్స్ అండి. నేను ఆల్రెడీ ఇందాకే చెప్పానండి. సో దిస్ విల్ బి ద లార్జెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్ అండ్ ఐ థింక్ అంటే వీఆర్ ఓవర్కమింగ్ ఆల్ ద ఛాలెంజెస్ వీ హ్యాడ్. Vishwa garu, Rajababu from Filmy Beat, sir. The teaser is the befitting replay for the many doubts and rumors. So congratulations for that, sir. So what is the biggest challenge you faced in this process? So I think నేను ఇందాకే చెప్పినాను, లాస్ట్ ఇయర్ by November, December we are done with the majority of the shoot. So we built the largest set. We had I think the longest schedule to get the climax. Then comes the VFX.
So how do you deliver the VFX అనేది? So then we took a decision that yeah, we need to deliver the best అని. So there's a lot of people got disappointed or why it is delayed, what's happening అనేది. But it's not a challenge, it's more planning the dates and ensuring you get the best quality అనేది. మారుతి గారు సార్ మారుతి గారు కంగ్రాచులేషన్స్ అండి. శ్రీనివాస్ ఫ్రమ్ ఐ డ్రీమ్ మీడియా. సార్ ఇట్స్ అ విజువల్ వండర్ అనిపించిందండి. చూస్తున్నంతసేపు ఒక గూస్ బంప్స్ అనిపించింది. ఐ మీన్ దిస్ ఈస్ ద డే వీ వాంటెడ్ టు సీ ప్రభాస్ లైక్ ఇలా కదా ఉండాలి అనిపించింది. ఫెల్ట్ వెరీ హ్యాపీ వాచింగ్ ద టీజర్. 5 లాంగ్వేజెస్ వేశారు, కాన్ఫెట్టి పడుతుంది. తుడుచుకోవడం మర్చిపోయాను నేను ఆ 5 లాంగ్వేజ్ చూస్తున్నంతసేపు. అది అయిపోయాక అనిపించింది అయిపోయిందా అని. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. ఒకటి అనిపించింది ఏంటంటే లుక్, ఫీల్, మ్యూజిక్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ ఉన్నాయి. కానీ ఇక్కడ 5 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తున్నారు. వై ఆర్ నాట్ పిచ్చింగ్ అట్ ఇంగ్లీష్ సార్? వై ఇంగ్లీష్ ఆడియన్స్ ఎందుకు చూడకూడదు ఈ సినిమాని? ఇది 3.5 hours అంటే కూర్చోలేరు సార్ అందులో. అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్. ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడారు సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, మీరు టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు థ్యాంక్ యూ. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసల్ షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును. క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందన్న. పార్ట్ 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ వాళ్ళనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Hi Maruti. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, right now, TG Vishwa Prasad sir told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors, the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we did. He did a lot of hard work, and Rajavan sir and Vishwa sir, our whole team, we worked like anything. You can see our work. Thank you. And it shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar, Maruti sir, and for this entire team. Yes, sir. Thank you so much. Sir, Vishwa sir. Nitin, ek sawal. जी पूछिए कहाँ से? साई Yeah, sir, बोलिए. Sir, Vishwa sir. सर अश्विनी न्यूज़ 24 से. Yeah, बोलिए. विश्वा सर, सबसे पहले तो हमने ब्रेकिंग बाउंड्रीज वाला आपका कन्विक्शन देखा है जाट के साथ, कि आप किस तरीके से आप एक ऐसी फिल्म आप लोग कन्विंस कर सकते हैं और सनी देओल को लाकर यहाँ पर एक पैन इंडिया फिल्म खड़ी कर सकते हैं. आउटस्टैंडिंग. राजा साहब का टीज़र
वही कन्विक्शन, उस लेवल का कन्विक्शन दिख रहा है कि आप संजय दत्त को लेके आ रहे हैं, आप बोमन सर की झलक हमने देखी। तो जब आप इस तरीके की फिल्म प्लान करते हैं तो ये सोचते हैं कि इस इंडस्ट्री से एक्टर्स लेते हैं या इस इंडस्ट्री से एक्टर्स लेते हैं और किस तरीके से इसको पैन इंडिया प्रोजेक्ट बनाते हैं, कैसे मारुति का विजन कैसे आप लेके आए हैं इसमें? Sir, when we started this movie with Prabhas sir, is already a pan-India star. Yes. So, like somebody suggested, definitely Raja Saab 2 will make it a pan-world. But this we still planned with a pan-India, and you can see from a cast to the crew. So Rajivan sir is from Kerala, Karthik from Tamil Nadu, cast is from best North. from all the There's plenty industries. in Telugu and Kannada. So definitely this is designed to pan India to take it to pan world, and in 2 will make it a pan world. ವಿಶ್ವ ಸರ್ ಇಲ್ಲೇ ಇಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಬೆಂಗಳೂರಿಂದ ಸರ್ ಈ ಕಡೆ ಸರ್ ಇಲ್ಲಿ ಸರ್ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ. ಟೀಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದು. ಇಲ್ಲಿ ಪೀಪಲ್ ಮೀಡಿಯಾ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅನ್ನೋ ಬದಲು ಪೀಪಲ್ ಮೂವಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಅಂತ ಇಟ್ಕೋಬೇಕು. ಯಾಕೆಂದರೆ ಅಟ್ ಎ ಟೈಮು ಕನ್ನಡದಲ್ಲಿ ಪಿನಾಕ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಸೆಟ್ ಹಾಕಿ ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ, ಗಣೇಶ್ ಅವ್ರದ್ದು. ಇಲ್ಲೂ ಕೂಡ ಇಷ್ಟು ಗ್ರ್ಯಾಂಡಾಗಿ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಾ. ಅಟ್ ಎ ಟೈಮ್ ಸಿನಿಮಾ ಮಾಡ್ತಾನೆ ಇದ್ದೀರಾ, ಹೇಗೆ ಸಾಧ್ಯ ಇದು ಅಂತ? ಸರ್ ಇದು ನಾವು ಕಂಪನಿ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೆ ಫ್ಯಾಕ್ಟ್ರಿ ಮಾಡಲ್ ಅಂತ. ಇನ್ಫ್ಯಾಕ್ಟ್ ನಮ್ಮದು ಫಸ್ಟ್ ಮೂವಿ ಕನ್ನಡ ಮೂವಿ ಅಧ್ಯಕ್ಷ ಇನ್ ಅಮೆರಿಕಾ. ಸೊ ಫಸ್ಟ್ ಇಯರ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ನಾವು 6 ಮೂವೀಸ್ನಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಬಟ್ ಇಟ್ ಟುಕ್ 2 years ಟು ರಿಲೀಸ್ ದಟ್ ವಾಟ್ ಆರ್ ವಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ದ 6 ಮೂವೀಸ್. ಸೊ ಅವರ್ ಬ್ಯಾನರ್ ಫಂಡಮೆಂಟಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ಫಿಲಾಸಫಿ ಸ್ಟಾರ್ಟೆಡ್ ವಿತ್ ಡೂಯಿಂಗ್ ಮಲ್ಟಿಪಲ್ ಮೂವೀಸ್ ಅಟ್ ಎ ಟೈಮ್. ಮಾರುತಿ garu, ಪ್ರೊಡ್ಯೂಸರ್ ಆಗಿ ಟೀಸರ್ ಎಷ್ಟು ನಿಮಗೆ ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ ಅಂತ? ಈ ಟೀಸರ್ ಎಷ್ಟು ಸ್ಯಾಟಿಸ್ಫ್ಯಾಕ್ಷನ್ ಕೊಟ್ಟಿದೆ? 100% ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಸರ್. హలో సార్, ఇందాక ఒక మాట అన్నారు, క్యాజువల్గా అన్నారు, ఏంటో తెలియదు. ఇందాక ఒక మాట అన్నారు 3.5 hours సినిమా అన్నారు. అదేనా? లేదు 3 hours. అది నోట్లోంచి గబుక్కుని వచ్చింది. 3.5 hours అంటే అనుకోవద్దు, 3 hours సినిమా అయితే ఉంటుంది కన్ఫర్మ్. మారుతి గారు ఒకసారి ఇది చూడండి. యాక్చువల్లీ ఐ కెన్ క్లారిఫై అండి. సో వీ హ్యావ్ అంటే ఈ సినిమాలో దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కంటెంట్. అంటే లైక్ ఎనీ ప్రొడ్యూసర్, నేను కూడా మారుతి గారి దగ్గర వెళ్ళి ఇంకా సాంగ్స్ తీయాలి కదండి మనం, వై డోంట్ వి మేక్ ఇట్ ఇంటూ 2 parts అండి. మారుతి గారు ఇస్ వెరీ క్లియర్, హి వాంట్స్ టు డెలివర్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్. మారుతి గారు హలో, ప్రేమ కథా చిత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్, అంటే చిన్న యాక్టర్స్ తో యూ క్రియేటెడ్ ఎ జానరా సార్. ఇప్పుడు అదే మ్యాగ్నిఫై చేసి పాన్ ఇండియా స్టార్, బిగ్గెస్ట్ సెట్స్ అండ్ బిగ్ విఎఫ్ఎక్స్ సార్, టోటల్ స్కేల్ అప్ చేసేసి ఆఫ్టర్ 13 years యూఆర్ కమింగ్ విత్ రాజా సాబ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఎంటర్టైన్మెంట్ అనేది అంటే ఎంత చేసినా కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ ఉంటుంది మీ దాంట్లో, వేర్ పీపుల్ లాఫ్ అవుట్. ఎగ్జాక్ట్లీ. ఆ సింపుల్ స్టైల్, సింపుల్ ఎంటర్టైన్మెంట్ ఇందులో కూడా ఉంది. డెఫినెట్గా సార్. ఎందుకంటే ఈ హీరోతో నోట్లోంచి ఎలాంటి మాటలు మాట్లాడిస్తే అవి దానికి వాల్యూ ఉంటుంది అనేది చాలా వర్క్ చేశాను సార్. ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది అసలు, వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత ఒక అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేసాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ